మళ్ళీ అనుకున్నా స్టార్ట్ చేసి 4 రోజులు అవ్వలేదు, మళ్ళీ అప్పుడే అంత బద్దకిస్తే ఎలా అని. फेस्टिवल सीजन संबंधी मंची कलेक्शंस अन्नमाट एग्जिबिशन इट्स अ ग्रैंड एग्जिबिशन दानी ओपनिंग केल्तुन्नानु और आप तो मेरे फेवरेट हो शाना, हमेशा से फेवरेट थे और रहोगे। मैं आपकी मूवीज वगैरह देखती रहती हूँ और अपने बच्चों को दिखाती हूँ कि शाना शी इज माय फ्रेंड। कृति वाज मिस इंडिया 2018 రేష్మా ఫుల్ ఓపెన్లో ఉంటుంది, లంచ్కి వస్తానని ఇంకా రాలేదని. డిస్టర్బెన్స్గా ఉంటుందంటే మనం ఏం చేసినా ఎక్కడో మన మైండ్లో ఒక పక్కన అక్కడ వార్ జరుగుతుంది. సో దీంతో వాళ్ళకి బుద్ధి రావాలి, దీంతో వాళ్ళకి బుద్ధి వచ్చి ఇక్కడతో ఆపాలి, వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు. వాడు చెప్తున్నాడు ఎవరికి ఏం కావట్లేదు కదా, వాడు అడుగుతుంటే నాకే ఎంత బాధేస్తుందంటే చిన్న చిన్న పిల్లలు అడిగే క్వశ్చన్స్కి మన దగ్గర కూడా ఆన్సర్ ఉండవు. हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేసి నేను కిందికి వచ్చాను వాకింగ్కి. అండ్ టైం ఏంటంటే ఇప్పుడు చెప్తాను, 5:42 అవుతుంది. సో జస్ట్ వాక్కి స్టార్ట్ చేశాను. అండ్ ఒక ఎగ్జిబిషన్ ఓపెనింగ్కి వెళ్ళాలి ఈరోజు, అక్కడ నుంచి మా అత్తగారిని చూడడానికి వెళ్ళాలి, చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో అందుకే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను ఆ డే. అండ్ ఎస్, ఎవరు వాకింగ్ స్టార్ట్ చేయట్లేదో స్టార్ట్ చేయండి. నాకు ఈరోజు చాలా బద్ధకంగా ఉండింది, అసలు లెగాలనిపించలేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు గో టు వాకింగ్. పర్వాలేదులే ఒక రోజు పోకపోతే ఏంటి అని మళ్ళీ అనుకున్నా. స్టార్ట్ చేసి 4 రోజులు అవ్వలేదు, మళ్ళీ అప్పుడే అంత బద్దకిస్తే ఎలా అని. రాత్రి లేట్ అయ్యింది అండ్ చాలా పనులు ఉండే అనమాట నిన్న. సో కొంచెం టైర్డ్నెస్గా ఉండింది. పడుకున్నలే ఒక గంట అనుకున్నా, అమ్మ వద్దు ఈరోజు బద్దకిస్తే ఇంకా అలాగే బద్దకిస్తాను. అండ్ ఏదో ఒకరోజు మనకి ఏదో పనులు ఉంటాయి, ఆ రోజు మనం స్కిప్ చేయొచ్చు, కానీ ఈరోజు మాత్రం స్కిప్ చేయకుండా మనం వాకింగ్కి వెళ్ళాలన్నమాట. సో ఏంటంటే ఐ పుష్డ్ మై సెల్ఫ్ టు గో ఫర్ వాకింగ్, వెళ్ళాలి అని నన్ను నేను చెప్పుకుంటూ ఉన్నాను. నో కమ్, యూ క్యాన్ డూ చలో గో 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 అని. అలా ఇప్పుడు కిందికి దిగా. ఇంకొక పుష్ నాకేంటంటే మీ అందరితో మాట్లాడటం. ద మోర్ ఐ టాక్ టు యూ, నాకు అంత ఇంకా చాలా జోష్గా ఉంటుంది అనమాట. ఎస్, నేను మీ అందరు చెప్పగలుగుతున్నాను ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ అని. దీనివల్ల వెయిట్ లాసో లేదో ఏదో జరిగిపోతుందని కాదు, కానీ మనం సూపర్ హెల్తీగా యాక్టివ్గా ఉంటామనేసి, అంతే, ఇంకేం లేదు. సో అలానే పెద్ద రౌండ్స్ వేసేస్తున్నాను, చాలా కిలోమీటర్స్ నడిచేస్తున్నాను అలా కూడా కాదు. జస్ట్ నార్మల్గా 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే వాక్ చేస్తున్నాను. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, చిన్న కూర్చొని చిన్న ఎక్సర్సైజ్ చేసి ఐ ఎండ్ మై మార్నింగ్ వాక్ అనమాట. సో మీరందరూ కూడా ఎవరైతే వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతున్నారు, గో 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 డూ, ఏదో ఒకటి చేయండి. ఓకే, వాక్ స్టార్ట్ చేద్దామా? సో ఈరోజు నేను 4 కిలోమీటర్స్ వాక్ చేశాను. నార్మల్గా అయితే 3.5 చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి షూస్ తీసి గడ్డిలో కాసేపు వాక్ చేస్తాను. గడ్డిలో వాక్ చేస్తే మంచిదని ఎక్కడో చూసా, మంచిది కదా అనేసి వాక్ చేస్తాను అనమాట. కానీ ఈరోజు ఇంకా అందరూ వచ్చేసారు, టైం అయిపోయింది, అందరూ వచ్చేసారు కదా, ఇంకా వద్దులే అని ఇలా కూర్చుని పోయాను. కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు నాకు చియా సీడ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. చెప్పాను కదా, మెంతులు, లేకపోతే జీరా వాటర్, లేదంటే సోంఫ్ వాటర్, వాము, బ్లాక్ రైసన్స్, చియా సీడ్స్, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నానపెడుతుంది. తబస్సుం రాత్రి నానపెడుతుంది, పొద్దున్న తాగుతాం అనమాట. సో ఇది తబస్సుమే చేస్తుంది. నేను మర్చిపోతా, నా వల్ల కాదు, నేను ఇంత రెగ్యులర్గా చేసుకోలేను. పాపం అది ఎంత ఏమున్నా సరే, నైట్ ఎంత లేట్ అయినా సరే నానబెట్టే పడుకుంటుంది అనమాట. సో ఈరోజు నాకు చియా సీడ్స్. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఫ్రాలిక్ తబస్సుం చాయ్ ఇచ్చింది నాకు. సో హ్యావింగ్ మై టీ. ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. అండ్ గెట్ రెడీ విత్ మీ షార్ట్ కూడా రికార్డ్ చేస్తున్నా, సో అది కూడా చూడండి. ఎక్కడికి వెళ్తున్నాను? తాజ్ కృష్ణలో రివాజ్ అనే ఎగ్జిబిషన్, స్పెషల్గా వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్ సీజన్ సంబంధించి మంచి కలెక్షన్స్ అనమాట. ఎగ్జిబిషన్ ఇట్స్ అ గ్రాండ్ ఎగ్జిబిషన్
దాన్ని ఓపెనింగ్కి వెళ్తున్నాను బికాస్ మై ఫ్రెండ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో తను ఇన్వైట్ చేసింది కాబట్టి వెళ్తున్నాను. అండ్ అలాగే చాయ్ తాగుతూ టచ్అప్ చేసుకుంటూ రెడీ అయిపోతాం. ఓకే, సో నేను రెడీ అయిపోయాను. గెట్ రెడీ విత్ మీ అని షార్ట్ కూడా చేశాను, త్వరలో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఫాస్ట్గా బయలుదేరిపోదాం బికాజ్ ఐమ్ గెటింగ్ లేట్. మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ డ్రెస్ మన ఫ్రాలిక్ తవస్తుంది. తనే రాత్రి తీసి అన్నీ సెట్ చేసి పెట్టింది. రాత్రి నేను అలసిపోయాను, పడుకుంటున్నాను, మార్నింగ్ చూసుకుంటా అంటే తనే మొత్తం అన్నీ తీసి సెట్ చేసింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాలిక్ తవసం. ఎప్పుడు తన డ్రెస్లు అన్నీ నేనే వేసుకుంటూ ఉంటాను, నాకు ఇచ్చేస్తూ ఉంటుంది. చాలామంది నా ఫ్రెండ్స్ అందరు అక్కడ కలుస్తారు కాబట్టి వాళ్ళందరితో వీలైతే మాట్లాడిస్తా, లేకపోతే లేదు. బికాజ్ ఐఎమ్ గోయింగ్ యాజ్ ఎ గెస్ట్. నేను ఇలా బ్లాగ్ చేస్తూ ఉండలేను, బట్ ఐ విల్ ట్రై ఫర్ యూ. ఓకేనా? బయలుదేరు. సో నేను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను, కానీ అర్బాస్ని రమ్మన్నా వాడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక్కడికే వస్తాడు, ఈ ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణ దగ్గరికి వస్తాడు. సో వాడు ట్రాఫిక్లో ఇరుక్కొని ఉన్నాడు. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. వాడు రాగానే మళ్ళీ మేము లోపలికి వెళ్తాం. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసాను, లోపలికి రమ్మన్నారు. కానీ ఇంకా ఒక 5 minutes టైం ఉందంట వాళ్ళకి రెడీ అవ్వడానికి. అందుకే మా ఫ్రెండ్ కూడా వచ్చి నాతో పాటు నా కార్లో కూర్చుంది, సుశీల అని. నేను తన్ని ఇంట్రడ్యూస్ చేయిస్తాను. हेलो, मोस्ट गॉर्जियस दिख रहे आप पिंक में. थैंक यू साना, आप मुझसे बहुत ज्यादा अच्छे लग रही हो और आप तो मेरे फेवरेट हो शाना, हमेशा से फेवरेट थे और रहोगे. मैं आपकी मूवीज वगैरह देखती रहती हूँ और अपने बच्चों को दिखाती हूँ कि शाना शी इज माई फ्रेंड. आपकी एक्टिंग तो ओ माय गॉड टू गुड. థ్యాంక్ యూ సానా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో మాట్లాడలేదు, హిందీలో మాట్లాడేది మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళకి తెలుగు రాదు, సో అందుకే వాళ్ళు తెలుగులో మాట్లాడలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తా. హాయ్ కృతి. హాయ్, హౌ ఆర్ యు సనాజీ? ఐఎమ్ ఫైన్. ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే కృతి వాస్ మిస్ ఇండియా. మిస్సెస్ ఇండియా 2018. మిస్సెస్ ఇండియా 2018. Yes. Yeah. So she's also my very old friend. Yes. So తను కూడా వచ్చి కార్లో కూర్చుంది మాతో పాటు. We all are waiting. And it's been so long I met Sanaji. I think the last time we met was when I conducted a pageant and you were the jury. Yeah, Remember? I remember. Right. It's so nice to see you after so long. Same here. అందరికీ నమస్కారం. ఈరోజు నేను సనా షాను నా ఫ్రెండ్స్తో కలిసి రివాస్ అనే ఎగ్జిబిషన్కి వచ్చాము. అండ్ 70+ డిజైనర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఈరోజు ఇక్కడ వీళ్ళు షోకాస్ చేస్తున్నారు. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇది 9th, 10th and 11th మార్నింగ్ 10 AM నుంచి నైట్ 9 PM వరకు ఉంది. కాబట్టి ఒక్కసారి వచ్చి మీరు చూసి వెళ్ళండి. విండో షాపింగ్ అని వచ్చిన వాళ్ళు డెఫినెట్గా కొనే వెళ్తారు నాకు తెలిసి. సో అందులో సో అయిపోయింది ఎగ్జిబిషన్ ఓపెనింగ్ అండ్ నేను బయలుదేరిపోయాను. వీళ్ళంతా చూసారు కదా, ఇదంతా నా పేస్టీ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు రాలేదు. సో ఉన్న వాళ్ళు మేము కొందరు మాత్రం కలిసాము. నేను మొత్తం కలెక్షన్స్ అవన్నీ ఎక్కువ చూడలేకపోయాను, కొంచెం స్టార్టింగ్లో చూసి వచ్చేసాను. ఎందుకంటే టైం అవుతుంది, మళ్ళీ నేను రేష్మా దగ్గరికి వెళ్ళాలి, నమాజ్ చదవాలి, మా అత్తగారి దగ్గరికి వెళ్ళాలి. అండ్ అక్కడికి వెళ్ళి భోజనం చేయాలంటే యూసుఫ్ని ఆ టైంకే తీసుకెళ్ళాలి, మళ్ళీ వాడు లంచ్ చేయాలి. సో ఇవన్నీ నా బ్రెయిన్లో రన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు చెప్పింది 10:30, కానీ వాళ్ళు 11:45 IS వరకు అసలు స్టార్ట్ చేయలేదన్నమాట. వాళ్ళకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం. కానీ నిజంగా కలెక్షన్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. రివాస్ ఆల్వేస్ అ బ్రాండ్, మంచి ఎగ్జిబిషన్ ఆల్వేస్. ఈసారి మాత్రం ఇంకా గ్రాండ్గా ఓపెన్ చేశారు. అండ్ యా, ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోయా. అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్. సో నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఫాస్ట్గా నమాజ్ చదివేసి 2 ముద్దలు కూడా తినేసాను, ఎందుకంటే బాగా లేట్ అయింది. అండ్ యూసుఫ్
బాగా ఆకలి మీద ఉంటాడు కదా. అంటే అక్కడ మార్నింగ్ 10:30 అని వాళ్ళు లేట్గా స్టార్ట్ చేయడం వల్ల అన్నీ లేట్ అయిపోయాయి. రేష్మ ఫుల్ కోపంలో ఉంటుంది, లంచ్కి వస్తానని ఇంకా రాలేదని. సో ఇప్పుడు మా డ్రైవర్ కూడా పాపం భోజనానికి వెళ్ళారు, రాగానే బయలుదేరుతాం మేము. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. సో అంటే కొంచెం అన్నం పెట్టేసింది తబస్సుం, రాగానే వైట్ రైస్ పెట్టింది. దాంట్లో మేము ఇంకా NM ఫుడ్స్ వాళ్ళ పచ్చళ్ళు ఉన్నాయి కదా, అది వేసుకొని తినేసాం అనమాట. సో కొంచెం తినేసాము, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తింటాము. లేట్ అయింది. సో లెట్స్ గో. లిఫ్ట్ ఆపి పెట్టాను, ఇక్కడే ఉన్నారు 2 minutesలో వచ్చేస్తారని. అంత లేట్ వీఆర్ రన్నింగ్ లేట్. వాలేకుమ్ అస్సలాం. yes మమ్మీ, ఏం తింటున్నారు? నేను రేష్మ కన్నా మేము తిన్నాం కదా, ఇప్పుడే తిన్నాం. ముందు అమ్మి దగ్గరికి వెళ్ళేసి వద్దాము. బయట కార్లను కూర్చొని హారన్ కొడతా, నువ్వు వచ్చేయంటే అబ్బాస్ నాకు వాళ్ళు బోటి కర్రీ చేశారని నాకు ఇష్టం అని చేశారు. అట్లీస్ట్ కొంచెం టేస్ట్ చేస్తానని కప్లో వేసి ఇచ్చాడు. దట్స్ సో స్వీట్. అస్సలాము అలైకుం రేష్మ. వాలేకుమ్ అస్సలాం. ఎలా అయింది కర్రీ? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఉంది. మా రేష్మ అంటే పొద్దు నుంచి చాలా కష్టపడ్డారు. తినాలంటే చేయాలి కదా. యా, తినాలంటే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రా. వచ్చి మళ్ళీ తింటా. వద్దు, వెరీ గుడ్. సరే వచ్చి తింటా. మా అబ్బా చూడండి, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఎక్కడ ఇప్పుడు? అమ్మి మా అత్తగారింటికి. ఓకే. సో ఫ్రెండ్స్, మా అత్తగారి దగ్గర నుంచి ఇప్పుడు మేము వచ్చేసాము రేష్మ దగ్గర. ఎందుకంటే టైం అవుతుంది. యూసుఫ్కి ఆన్లైన్ అరబీ క్లాసెస్ నిన్న కూడా వాడు అటెండ్ అవ్వలేదు. ఈరోజు ఎలాగైనా అటెండ్ అవ్వాలని ఫస్ట్ టైం అవుతుందని వాడి క్లాస్లో కూర్చోబెట్టేశాము. అయితే ఈసారి మా ఫ్రాలిక్ తబస్సుం తన కోసం తాను ఒక గిఫ్ట్ ఇచ్చుకుందనమాట. ఫస్ట్ టైం తన కోసం తను, అంటే నేను కొన్ని ఇవ్వనని కాదు, తన సేవింగ్స్ నుంచి తను కొనుక్కుందనమాట. సో తను గిఫ్ట్ ఇచ్చుకుంది, అది కూడా వెరీ ప్రీషియస్ గిఫ్ట్. అదేంటో చూపిస్తాను. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. చూపిస్తారా మా వాళ్ళకి గిఫ్ట్? ఎస్. ఓహో, మల్బార్ గోల్డ్. ఆ డబ్బా చూసి ఎంతో ఉందనుకోరు. నోజ్ రింగ్, నోస్ పిన్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. వేసుకుంటావా? ఎస్, నేను ట్రై చేయాలి. ఐ మీన్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 9 years ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్. 9 years నుంచి అదే ఉందా? ఎస్, మా అమ్మమ్మ గారు నాకు 2015లో అప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇది. ఇప్పుడు ఉన్న ముక్కుపుడుగా. ఎస్, అందుకే అదే పెట్టుకొని ఇప్పుడు మారుస్తున్నాం. మీ అమ్మమ్మ పైనుంచి పట్టను ఒకటేస్తుంది నీకు. కొంచెం చేంజ్ ఉంటుంది కదా అని ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ. వేసుకో, బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. కీప్ ప్యాంపరింగ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. దస్తర్ వేసేసింది రేష్మ రాగానే ఫోన్ చేయమని. లేట్ అయింది పాపం, వీళ్ళు ఎవ్వరు తినలేదు. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము, అందుకే ఇప్పుడు ఆకలి అవుతుంది, తిందాం రండి. బిస్మిల్లా. ఆకలి లేదు కానీ మేము కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు ఒక ముద్ద తింటాను ఇంకా. సో మా బోటి కర్రీ నాకు ఇష్టం అని చేసింది పాపం, ఇంత కష్టపడి. ఊర్లో ఎట్లా చేస్తారో అట్లా చేసిన, ఊర్లో చేస్తాం కదా అట్లా ఆ స్టైల్ చేసిన. ఓకే. సో మీ అందరికీ ఒక ముద్ద. సూపర్గా ఉంటుంది. ఇందాకే టేస్ట్ చేసాను, చాలా బాగుందని చెప్పా. అన్నంతో అయితే కిరాక్. థ్యాంక్ యూ సో మచ్. అన్నం అయిపోయింది, ఇప్పుడు ఛాయ్ నా ఫేవరెట్ గ్లాస్లో ఇచ్చింది. అండ్ పాన్. ఈరోజంతా దావత్ యూసుఫ్. ఏమైంది ఫ్రాలిక్ తబస్సుం? పైనుంచి ఎంత క్యూట్గా డెలికేట్గా ఎంత బాగుంది, కానీ ఇది లోపల ఫిక్స్ చేయడానికి వస్తలేదు. ఫ్రమ్ పాస్ట్ 1 hour వచ్చినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా, నా వల్ల అవ్వట్లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్. ఎక్స్చేంజ్ చేయబోతున్నాను. రింగ్ షేప్లో ఏమైనా ఉంటే అదే తీసుకుంటా. ఇది తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు పెడితే అప్పుడు తనకి పెట్టుకోవడం రావట్లేదు. అండ్ పెట్టుకునేటప్పుడు లోపల ముక్కులో స్టక్ అయిపోయిందంట. డేంజర్ కదా. వై టు టేక్ రిస్క్ అని. అవునవునవును, కానీ క్యూట్గా చాలా బాగుంది యాక్చువల్గా. బట్ ఓకే, మార్చేస్తావైతే.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు రేష్మా దగ్గర నుంచి మేము బయలుదేరిపోయాము, గోయింగ్ హోమ్. అండ్ చాలాసేపు అలా రిలాక్స్గా కూర్చుండిపోయాము, మాట్లాడుతూ ఉన్నాము. ఇంక ఇప్పుడు అక్కడ నుంచి కదలాలనిపించదు, మనసు ఒప్పుకోదు, కానీ తప్పదు, వెళ్ళాలి కాదు. సో బయలుదేరిపోయాం. వాట్ సే ఫ్రాలిక్ తవస్సు? సో ట్రూ కదా, అలా ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది. సో మొత్తానికి బయలుదేరాం. సో గోయింగ్ హోమ్. ఎస్ ఫ్రెండ్స్, మేము ఇంటికి వచ్చేసాము. అండ్ దిస్ వాజ్ మై హోల్ డే. నేను ఏం చేశాను ఏంటి అని, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు జరుగుతున్న వార్ గురించి. అంటే ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందంటే, మనం ఏం చేసినా ఎక్కడో మన మైండ్లో ఒక పక్కన అక్కడ వార్ జరుగుతుంది, సోల్జర్స్ మన కోసం ఫైట్ చేస్తున్నారు, అమాయకులు ఎవరు అంటే ఇన్నోసెంట్ వాళ్ళు ఎవరు చనిపోకూడదు, వాళ్ళకి ఏం జరగకూడదు, మన సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళంతా సేఫ్గా ఉండాలి అని ఎక్కడో నేను మనసులో అనుకుంటూ ఉన్నాను, ప్రే చేసుకుంటూ ఉన్నాను. అండ్ వార్ జరగకూడదని కోరుకున్నాను. వాళ్ళకి అంటే శిక్ష పడాలి వాళ్ళకి, వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆన్సర్ మాత్రం లైక్ మిషన్ సింధూర్ ఎలా చేశారో అది ఒక స్లాప్ ఆన్ దేర్ ఫేస్ అనమాట. సో దీంతో వాళ్ళకి బుద్ధి రావాలి, దీంతో వాళ్ళకి బుద్ధి వచ్చి ఇక్కడతో ఆపాలి, వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు. సో దీనివల్ల చాలామంది భయపడుతున్నారు, డిస్టర్బ్ అవుతున్నారు. కాకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరగకూడదని కోరుకుందాము. జరిగితే గనక, ఇన్ కేస్ జరిగితే మనం ఏం చేయాలి, మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు మనకి అన్నీ చెప్తున్నారు. అంటే సపోజ్ వాళ్ళు సైరన్ సౌండ్ వింటే ఏం చేయాలి, బ్లాక్అవుట్ చేయాలి, ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ మనం ఫాలో అవ్వాలి. ఇంట్లో అవసరమైన మెడిసిన్స్ కానీ, ఇంట్లో అవసరమైన ఫుడ్కి సంబంధించిన రేషన్ కానీ, లేకపోతే డీజిల్ అండ్ పెట్రోల్ కానీ ఇవన్నీ తెచ్చిపెట్టుకోండి సేఫర్ సైడ్గా. దేవుడి దయ వల్ల మనకి ఇక్కడ ఏం జరగదు, ఎక్కడ జరగదు. కానీ వీడు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా. వై వార్, వై దే వాంట్, ఎందుకు ఏంటి అని నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ వాడు అడుగుతూనే ఉన్నాడు క్వశ్చన్స్. వాడు చెప్తున్నాడు ఎవరికి ఏం కావట్లేదు కదా, వాడు అడుగుతుంటే నాకే ఎంత బాధేస్తుందంటే, వాళ్ళు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావట్లేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మన సోల్జర్స్ అందరు సేఫ్గా ఉండాలి, ఎవరు గొడవ పడకూడదు, ఎవరికి ఏం కాకూడదు, ఇవే వాళ్ళ మైండ్లో ఉంది. అదే మనం కూడా కోరుకుంటున్నాం. కానీ దీని అన్నిటి మధ్యలో మనం రిలీజన్, కాస్ట్ గురించి కాదు, వీ యాజ్ అ ఇండియన్ స్ట్రాంగ్గా ఉండాలి అండ్ సేఫ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ టైం మనందరికీ, వెరీ క్రూషియల్ టైం. ఇది ఎక్స్టెండ్ కాకూడదు, ఇంకా ఈ వార్ ఎక్స్టెండ్ కాకూడదు, అసలు ఈ గొడవలు జరగకూడదనే మనం కోరుకుందాము. కానీ ఎవరైతే పూజల్లో, ప్రేయర్స్లో, నమాజ్లో ఉన్నారు, ప్రతి టైం ఒక్కసారి ఆ సోల్జర్స్ గురించి, మన కోసం మనం ఈరోజు ప్రశాంతంగా ఒక ముద్ద తింటూ పడుకుంటున్నాం అంటే వాళ్ళందరూ మన కోసం ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంటారు. ఎవరైతే ఇప్పుడు లేరు మన కోసం అని వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారో వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఎంత బాధపడతారు వాళ్ళు, వాళ్ళ తల్లిలు గుండెలు ఏమైపోయి ఉంటుంది, ఎంత ధైర్యం ఉండాలి అసలు మిలిటరీలో పంపించాలంటే. హ్యాట్స్ అండ్ మై సెల్యూట్ టు దోస్ మదర్స్ అండ్ వాళ్ళ సన్స్ కానీ డాటర్స్ కానీ. ఈరోజు యాజ్ అ ఉమెన్ ఈ మిషన్ని కంప్లీట్ చేశారు. ఉమెన్ పవర్ ఏంటని మనం చూపించాము. సో దిస్ ఈజ్ అ బిగ్ ఆన్సర్ అండ్ బిగ్ స్లాప్ నేను చెప్పినట్టు పాకిస్తాన్కి. సో నేను వ్లాగ్ ఎండ్ చేసిన తర్వాత యూసుఫ్ నన్ను ఒక మంచి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో ఇది వ్లాగ్లో చెప్తావని అడిగితే నువ్వు ఎండ్ చేసేసావు కదా అన్నాడు. నేను ఎక్కడైనా మధ్యలో యాడ్ చేస్తాను రా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రా, నువ్వు అడుగు, మన సబ్స్క్రైబర్స్ ఏం కామెంట్ చేస్తారు, ఏం చెప్తారో విందాము అన్నా. So Yusuf, come. If Pakistan have Kashmir and India had Paris, why they even want Kashmir? They are still lucky if they have Kashmir, right? Yeah, darling. And one more question you asked. Who fought for us? India? Already our British was once India. The same pinch to Pakistan happened of Kashmir. Yes, darling, yes.
అంటే వాడి ఉద్దేశంలో ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు గొడవ పడ్డారు కదా ఇండియా కావాలని, మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు కాశ్మీర్ కావాలని గొడవ పడుతున్నారు, ప్యారిస్ ఉంది ఇప్పుడు మన ప్యారిస్ లేదు, మనం అందరూ ఓకే అని ఉండట్లేదా ఇండియా, ఇప్పుడు మనం అడుగుతున్నాం వాళ్ళ దగ్గర ప్యారిస్ అని వాడి ఉద్దేశం అనమాట. సో ఇలా తిప్పి తిప్పి ఏదో అడిగారు క్వశ్చన్. సో దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా ఎందుకు వాళ్ళు కొట్లాడుతున్నారు వదిలేయొచ్చు కదా అనేది వాడి పాయింట్ అనమాట. దానికోసం కొట్లాడుతున్నారు వీళ్ళు అని. ఎంతమంది చనిపోతున్నారు, అసలు ఎంతమంది ప్రాణాలు ఇదైపోతుంది, ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది ఒక చిన్న ల్యాండ్ కోసమా పోలే అలా అని కొట్లాడి ఏమైనా చేస్తే ఆ ల్యాండ్ పోలే వాళ్ళకి జీవితంలో వాళ్ళు ఏమైనా ఓన్ చేసుకుంటారా, వాళ్ళకు ఉండిపోతుందా, అది కూడా కాదు. కొన్ని చిన్న చిన్న పిల్లలు అడిగే క్వశ్చన్స్కి మన దగ్గర కూడా ఆన్సర్ ఉండవు. సో మీకు ఏమైనా ఆన్సర్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఎస్, నేను ఒకటే చెప్తాను, డోంట్ ప్యానిక్ అండ్ డోంట్ బీ స్కేర్డ్. అలా అని టోటల్గా కేర్లెస్గా కూడా ఉండొద్దు. ప్లీజ్ బీ కేర్ఫుల్, అంతే నేను చెప్పగలనండి. ఓకే, నా బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ నా చిన్న చిన్న క్యూట్ లిటిల్ ఇన్ఫర్మేషన్స్ కానీ నా డీటెయిల్స్ కానీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.